అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 19వ తారీఖు ఆర్లపాడు గ్రామం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గంపలగూడెం మండలంలోని గ్రామంలోకి మనం పసుపులేటి కృష్ణారావు గారి పొలంలోకి రావడం జరిగింది. ఈరోజు తుంగారం గ్రామం చండగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మన రాజుగారు ఇస్లావత్ రాజుగారు వచ్చారు, మరియు మా బుక్య సీను గారు వచ్చారు, మరియు మన ఎంప్లాయ్ టేకులపల్లి నుంచి భరత్ అనే కుర్రోడు వచ్చాడు. ఈ వెరైటీ యొక్క పిహెచ్ఎస్ వారిది పూజ అనే వెరైటీ కోసం ఈరోజు చూడడం కోసం వచ్చారండి. తుంగారం నుంచి వచ్చారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ఈరోజు ఇలా అభిప్రాయం ఏంటి, మనం గతంలో టేకులపల్లి మండలంలో పిహెచ్ఎస్ వారిది నూతన వెరైటీ ధీరా అనే ఒక వెరైటీ ఒక ఎకరానికి మాత్రం సెలెక్ట్ చేసి యూట్యూబ్లో ద్వారా ఒక రైతు బుక్య నగేష్ అనే అతను ఎంచుకోవడం జరిగింది. అది రీసెంట్గా ఫిబ్రవరి 13వ తారీఖు ఫీల్డ్ పెట్టాము టేకులపల్లి మండలంలో. ఆ రోజు రైతులతో చర్చలు జరుపుతుండగా ఇంకా కొత్త వెరైటీలు ఉన్నాయని అంటే మేము ఎంత దూరమైనా చూడడానికి వస్తామని అన్నారు. బుకింగ్ చేసుకునే ముందు ఒకసారి తోట కూడా చూస్తామని మన మీద నమ్మకంతో ఇంత దూరం రావడం జరిగింది వీళ్ళందరూ. అదేవిధంగా తుంగారం నుంచి పలువురు మంది నాయకులు మొత్తం వచ్చారు. ఈరోజు ఈ వెరైటీ చూశారు కదా, ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే రాజుగారు, ఎక్కడి నుంచి వచ్చారు? తుంగారం గ్రామం, చండగొండ మండలం, కొత్తగూడెం జిల్లా. ఓకే, మీరు వచ్చారు కదా, మీకు ఆ రోజు టేకులపల్లిలో జరిగిన విషయం గురించి చెప్పాము. మీ ఊరు గతంలో 2 రోజుల కిందట బుకింగ్ కోసం వచ్చాము. వచ్చిన రోజు మీరు అడిగిన విధంగా మేము తోట చూపించాము. మీ అభిప్రాయం ఏంటి? తోట చూసినాక మీకు ఏమనిపించింది? ఓకే, చెప్పండి ఒకసారి మన రైతులకి. ఓకే, ఈ వెరైటీ పేరు పిహెచ్ఎస్ వారిది పూజ అనే వెరైటీ చెప్పడం జరిగింది. మీరు తోటల్లో మేము చెప్పిన మాటల కన్నా ఎలా ఉంది? మేము చెప్పిన విధంగా ఉందా, ఇంకా ఎక్కువ నిరూపించుకుందా? ఓకే, భరత్ అనే అతను మాట్లాడతాడండి, మా ఎంప్లాయ్. ఒకసారి చూడండి రైతు సోదరులలో. నమస్కారం అండి, మాది స్టేషన్ తడికలపూడి టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మా ఊర్లో నాగేశ్ అన్న ఒక్క ధీరా వెరైటీ మాత్రమే వేశారు. అది మా కళ్ళకి కనిపించిందిలే, కానీ పూజా వెరైటీ ఇది నేను చూసినాక దానికి మించి ఇది ఉంది, దీనికి మించి ఇంకొక సీడ్ ఉంది. అలా ఒక సీడ్కి ఒక మించి తోటలు ఉన్నాయి. ఇటు మాత్రం చూస్తే చాలా వెరైటీగా దగ్గర కాపులు. తాళకాయలు అనేది అసలే లేవండి. తాళనేది 2% కూడా తాళకాయలు అనేది లేవు. కనీసానికి ఒకసారి మీరు తాళకాయలు అంటే లేవంటే మీరు నమ్మలేరు, కానీ ఒకసారి వీడియోలో కింద కాయలు చూపిద్దాం. రైతులు కూడా చూశారు, తాళకాయలు అనేది అసలే లేవు. అడుగు నుంచి చూడండి అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టు యొక్క అడుగు భాగం ఇది ఒక కింద నుంచి భాగం అండి. జాన బిత్తర మందం వదిలేసి కాపు కాసింది. కాయ సైజు 6 నుంచి 8 సెంటీమీటర్లు, 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది ప్రతి ఒక్క కాయ. సైడ్ చేయడానికి 1 నిమిషం 2 నిమిషాలు టైం పట్టేటట్టు ఉందండి తోట.